అడుగుచున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్. గమనించినట్లయితే ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందరం చెప్తూ ఉంటాం కానీ ఉపవాసం ఉండటం చాలా కష్టం. కానీ ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళ జీవితాల్లో దేవుడి కార్యాలను వాళ్ళు చూస్తారు అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఉపవాస ప్రార్థన ద్వారా చేయలేనిది ఏది కూడా లేదు. ఒక వ్యక్తి ఉపవాస ప్రార్థన ప్రారంభిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఏదైతే అనుకున్నాడో దేవుడు దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఎందుకంటే మనం బైబిల్లోంచి తీసుకున్నట్లయితే దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటుంది కదా మనతో. ఒకసారి ఆయన శిష్యుల దగ్గరికి కొంతమందిని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినా కూడా వాళ్ళు పోగొట్టలేరు దెయ్యాన్ని, కొన్ని పనులు చేయలేరు వాళ్ళు. అలాంటి సందర్భాల్లో దేవుడు కొన్ని విషయాలు చెప్తారు. ఏమంటారంటే ఇలాంటిది ఉపవాస ప్రార్థన వల్లనే సాధ్యం. సో ఉపవాస ప్రార్థన చాలా బలమైనది. ఉపవాస ప్రార్థన చాలా బలమైనది. ఉపవాస ప్రార్థన ఎవరైతే చేస్తారో వారి జీవితాల్లో దేవుని శక్తి చేత నింపబడతారు, దేవుని ఆత్మ చేత నింపబడతారు, దేవునికి దగ్గరగా ఉంటారు, దేవునితో ఒక సంబంధాన్ని కలిగి వారు జీవిస్తారు, దేవుడు వారితో మాట్లాడతారు. ఇంకో విషయాన్ని మనం గమనించినట్లయితే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మనం దేవుడికి దగ్గరగా అవుతాం, దేవుని సన్నిధిని అనుభవిస్తాం. ఇంకో విషయం మనం గమనించాలి, ఉపవాస ప్రార్థన ఎవరైతే చేస్తారో వాళ్ళకి దగ్గరగా సైతాను కూడా ఉంటాడు. ఎవరు ఉంటారు? మిగతా వాళ్ళు అవసరంలా, సైతానికి ఎవరు కావాలా? ఈ ప్రపంచంలో సైతానికి కావాల్సిన వాళ్ళు ఎవరంటే తెలుసా? ఎవరైతే బైబిల్ పట్టుకుంటారో, ఎవరైతే వాక్యం చదువుతారో, ఎవరైతే దేవునితో మాట్లాడతారో, ఎవరైతే మరీ ముఖ్యంగా ఉపవాస ప్రార్థన చేసి దేవునికి దగ్గరగా ఉంటారో వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారంటే సైతాన్ వస్తాడు. ఎవరు వస్తారు? ఇదే ఎడ చెప్తున్నారంటారా? ఉపవాస ప్రార్థన ఉండేదేమో దేవునికి దగ్గరగా ఉండి దేవుని కార్యాలు జరగాలని మేము ఉపవాస ప్రార్థన ఉంటే మీరేంటి ఇలా మాట్లాడుతున్నారంటారా? మనం బైబిల్లో చూసుకున్నట్లయితే యేసుప్రభు 40 దినములు ఉపవాసం ఉండిన తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక హాఫ్ చాప్టర్ ఉంటుంది. ఏముంటుంది? అపవాది వస్తాడు ఎవరి దగ్గరికి? అప్పుడు యేసుప్రభు ఉపవాసం ఉన్నారనమాట. వచ్చి ఏమంటాడు? ఫస్ట్ అదే, ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను అంటే దేవుడు ఏం చెప్తారు? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. సో అట్లా చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకో మాట చెప్తాడు. ఏమని? కొంచెం దూరం తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చెప్తాడు? మళ్ళీ పైనుంచి కిందకే దేవదూతల్ని తండ్రి ఆజ్ఞాపిస్తారు నిన్ను పట్టుకుంటారంటే దేవుడు చెప్తారు కదా, ప్రభువుని శోధించొద్దు అన్న తర్వాత వాడైనా వదలడు. వాడు అపవాది, శోధకుడు, వాడి పని అదే. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ పైకి తీసుకెళ్ళి ఇంకొంచెం, ఇదంతా ఉంది కదా, ఈ మహిమంతా నీకు ఇచ్చేస్తా, నాకు ముక్కు అంటాడా? అప్పుడు దేవుడు ఏమంటారు? నీ దేవుడైనా యెహోవాకే నువ్వు మొక్కాలి. మీరు గమనించారో లేదో, మధ్యలో అపవాది కూడా బైబిల్ వాక్యంతోనే సమాధానం చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. దేంతో సమాధానం చెప్తున్నాడు అంటే వాక్యాన్ని అనుకూలంగా మలిచేసుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు ఒక విషయాన్ని మనం గమనించాలా. ఈ వాక్యాలు మనం చదువుకున్నప్పుడు మనకేం అర్థమైందంటే ఉపవాసం ఉండినప్పుడు దేవుని శక్తి చేత మనం నింపబడతాం, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎట్ ద సేమ్ టైం
నీ దగ్గరనే నిన్ను నాశనం చేయాలని, నిన్ను పాడు చేయాలని, దేవునికి దగ్గరగా ఉండకుండా చేయాలని, దేవుని సహాయం నీకు రాకుండా చేయాలని కూడా అపవాది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మీరు గమనించారో లేదో, మీరు ఉపవాస ప్రార్థనలు చేస్తే మీకు ఎప్పుడు రాని ఇబ్బందులు, ఆటంకాలు, శోధనలు, సమస్యలు వస్తూ ఉంటాయి. మీరు గమనించారో లేదో. నిజంగా ఏ వ్యక్తి అయితే నోరు కట్టుకొని, కడుపు కట్టుకొని ప్రార్థన చేసి దేవునితో మాట్లాడుతూ ఉంటాడో దేవుని శక్తి చేత నింపబడతాడు ఖచ్చితంగా. ఎట్ ద సేమ్ టైం అపవాది కూడా వస్తాడు జల్లించటానికి. నువ్వు ఉపవాసం ఉంటావా, ఎంతవరకు ఉంటావో నేను చూస్తా, నీ సంగతి ఏంటో నేను చూస్తా అని వస్తాడు అపవాది. అలాంటి సందర్భాల్లో కూడా దేవుని బిడ్డలమైన మనం కదల్చబడకూడదు. ఏమవ్వకూడదు? కదల్చబడకూడదు. కానీ చాలాసార్లు మనం దేవుని పట్టుకొని గట్టిగా మనం నిలబడతాం, కానీ కొన్నిసార్లు మనం జారిపోతూ ఉంటాం. అపవాది మనల్ని పడేస్తూ ఉంటాడు. ఆ సందర్భాల్లో కూడా మనం ఏం చేయాలంటే మనం కృంగిపోకూడదు. ఎవరు? మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. నీతిమంతులు 7 మార్లు పడినా కూడా తిరిగి లెగుస్తారు. లేపేది ఎవరో? దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నీ జీవితంలో దేవుడు ఏదైతే చేయాలనుకున్నారో, నిన్ను ఎక్కడికైతే తీసుకెళ్ళాలనుకున్నారో అక్కడ ఖచ్చితంగా నిన్ను తీసుకెళ్తారంటాం ఏమాత్రం సందేహం లేదంతే. ఎందుకంటే దేవుని ఆత్మ మీతో పాటు ఎప్పుడు ఉంటారు. దేవుడు చెప్తారు కదా, నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు, నేను నిన్ను కొన్నా. దేంతో? విలువైన రక్తంతో నేను నిన్ను కొన్నా, నువ్వు నా సొత్తు. దేవుడు చెప్తారు కదా, నీవు జలములలో బడి దాటినా కూడా అవి నిన్ను ఏం చెయ్యు, అగ్నిలో కూడా నువ్వు నడిచినా కూడా అవి నిన్ను కాల్చజాలవు. అంటే అలాంటి భయంకరమైన సమస్యలు వచ్చినా కూడా నువ్వు భయపడకము, చివరి వరకు నమ్మకముగా ఉండు. నేనే దేవుడను, నేనే సర్వశక్తి కలిగిన దేవుడను, నేనున్నాను కదా. అల్టిమేట్గా ఏమవుతుంది క్రైస్తవుల జీవితంలో? ఏమవదో. ఏమవుతుంది? మనం పరలోక రాజ్యం చేరాలని మనం ఏమనుకుంటాం? ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటాం? క్రైస్తవులం పరలోక రాజ్యం. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటది? మనం నిత్య జీవంలోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవం. ఆ నిత్య జీవం ఎవరి దగ్గర ఉంది? నిత్య జీవం ఎవరి దగ్గర ఉంది? నిత్య జీవం ఇచ్చేది ఎవరో? యేసయ్యే నిత్య జీవం ఇచ్చేది. నేనే జీవాహారం అన్నాడు ఆయన. ఎవరాయన? యేసుప్రభువే. కాబట్టి ఆ నిత్య జీవం యేసుప్రభు అనే విషయాన్ని మనం గమనించినప్పుడు మనం ఈ లోకంలో ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కఠినమైన పరిస్థితులు వచ్చినా కూడా కదల్చబడకుండా మనం ఉంటాం. ఎలా ఉంటాం? ఎందుకంటే మన ఆధారం ఎవరో, మన ఆశ్రయం ఎవరో, మన రక్షణ దుర్గం ఎవరో, మన కోట కొండ ఎవరో? ఆయనే. నీ కోట, నా కోట, మన కోట, మన దుర్గము, మన ఆశ్రయ దుర్గము. 10,000 మంది నీ మీద పడి నీ పక్కన కూలినా కూడా, 10,000 మంది నీ మీద పడదామని వచ్చినా కూడా నీ మీద పడరాళ్ళు అంతే. అపాయం నీ యొద్దకు రాదు. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. కాబట్టి నీ జీవితంలో దేవుడి సహాయం అనేది కలుగుతూ ఉంటుంది. ఉపవాస ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి వరములు దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోగలుగుతాం. దేవుడు అన్నీ ఒకేసారి ఇచ్చేయరు. దేవుడు స్టెప్ వైజ్గా ఇస్తారు. దేవుడు ఏ వ్యక్తికైనా ఒకేసారి ఇచ్చేసారనుకోండి, అప్పుడు ఏం తెలియదు, విలువ తెలియదు, మనకి విలువ తెలియదు. కాబట్టి ప్రతి వ్యక్తికి దేవుడు చాలా విషయాలు నేర్పుతారు. నాకైనా అందరికి కూడా స్టెప్గా మనల్ని నలుపుతూ ఉంటారు అన్నమాట. మనం నలగొట్టబడాలా. మనం నలగొట్టబడితే కానీ మనం అక్కడికి వెళ్ళగలుగుతాం. పరలోక రాజ్యం ఇరుకు మార్గం. ఏంటది? పరలోక రాజ్యం ఇరుకు మార్గం.
పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే అందరూ ప్రవేశించరు. ఇశ్రాయేల్ ప్రజలు మరి కనాను దేశంలో ప్రవేశించడానికి చాలామంది బయలుదేరారా? పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి తీసుకెళ్తానని చెప్పింది ఎవరో? పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి తీసుకెళ్తానని చెప్పింది ఎవరో? దేవుడే. కానీ అందరు వెళ్ళారా? మరి ఎవరు వెళ్ళారు? పెద్దవాళ్ళలో ఇద్దరే వెళ్ళారు, యెహోషువ కాలేబు. యెహోషువ కాలేబే వెళ్ళారు, మిగతా వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ ఎందుకు వెళ్ళలేదంటే వాళ్ళు పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెంబడించలేదు. ఏం చేయాల? పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెంబడించలేదు. ఈరోజు మన జీవితాల్లో మనం ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాం, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, మంచిదే. కానీ మనం ఎలా ఉన్నాం? దేవుని దృష్టిలో మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మనం దేవునికి దగ్గరగా ఉంటున్నామా? దేవుడు చెప్పినట్లుగా మనం నడుస్తున్నామా, నడవట్లేదా? మనం ఆలోచించుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. యెహోషువ కాలేబు ఇద్దరే దేవుడు చెప్తారు, వీళ్ళు నిండు హృదయంతో నన్ను వెంబడించారు కాబట్టి వీళ్ళు మాత్రమే పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి వెళతారు. ఈరోజు దేవుడు మన గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడు? మనం ఎలా ఉన్నాం? మనం దేవుణ్ణి వెంబడిస్తున్నామా, లేకపోతే దేవుణ్ణి వెంబడిస్తున్నామని చెప్పుకుంటా ఎలా ఉంటున్నాం అనేది మనం గమనించుకున్నట్లయితే మనకు ఒక కన్క్లూజన్ వచ్చింది మనకి. కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు ఆయన వాక్యం ద్వారా. దేవుని బిడ్డల జీవితాల్లో మనకి ఎప్పుడు కూడా ఒక భయము ఇలాంటివి ఉండకూడదు. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ అనేది ఉంది. మన నిరీక్షణ యేసు ప్రభు, మన ఆధారం యేసు ప్రభు. నేను ఇందాకే చెప్పాను కదా, మనకు ఒక ఆధారం ఉంది మనకి. ఆ ఆధారం బేస్ చేసుకొని మనం ముందుకు సాగుతూ ఉంటాం మన లైఫ్లో. ఎవరు ఏమన్నా ఏం పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. దేవుడే మనకు ఆధారం, దేవుడే మనకు ఆశ్రయం. దేవుడు చెప్తారు కదా, మనుషుల మాట నువ్వు పట్టించుకోమాక, నీ గురించి నేను ఒక మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాను కదా, ఆ ప్రణాళికలు తగిన సమయంలో నేను నెరవేరుస్తా. నువ్వు చేయాల్సింది ఏంటో అది చెయ్యి, చాలా, అంతే. నేను చెప్తా తర్వాత నీతో నేనేం చేపిస్తానని దేవుడు చెప్తా ఉంటాను అన్నమాట. కాబట్టి మనం చేయాల్సింది మనం చేయాలి. ఉపవాస ప్రార్థనలో మనం ఉన్నాం, మంచిదే. ఉపవాస ప్రార్థనలో ఉన్న మన జీవితాల్లో మనం దేవునికి దగ్గరగా ఉండి దేవుని ఆత్మచేత నింపబడటమే కాకుండా కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే మనం ఏం చేయాలంటే దేవుని కోసం నిలబడే వారముగా ఉండాలి. ఎలా ఉండాలా? దేవుని కోసం నిలబడే వారముగా మనం ఉండాలి. ఉపవాస ప్రార్థన అనేది బాగా చేసిన వాళ్ళు, బాగా ఉపవాస ప్రార్థన చేసి దేవునితో ఏకమైపోవాలి అనుకున్న వాళ్ళు చివరికి ఎంత స్ట్రిక్ట్గా అయిపోతామంటే మనం ఏం పట్టించుకోము. ఇక మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా మనం ఏం పట్టించుకోం. ఎవరి మాట మనం వినం, దేవుడి మాట తప్ప. ఎవరి మాట వింటాం? దేవుడు ఏం చెప్తే అది మనం చేస్తాం. దేవుడు ఏం చేయమంటే ఆ స్థితికి వెళ్ళాలి. ఆ స్థితికి వెళ్ళినప్పుడు దేవుడు బలా నమ్మకమైన దాసుడా అని అంటారనమాట. ఆ స్థితికి వెళ్ళాలి మనం. ఎంతవరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ కొన్నిసార్లు ఏంటంటే రోషము కలిగి ఉన్నాం మనం దేవుని విషయాల్లో. ఏముండాలి? దేవుడు కోరుకునేది అదే. దేవుని బిడ్డల్లో రోషం ఉండాల. దేవుని కోసం నిలబడే వ్యక్తిత్వం కలిగి మనం ఉండాలి. దేవుని కోసం నిలబడటం అంటే, ఎందుకంటే నేను ఇలా చెప్తున్నా, దేవుడు కోరుకునేది కూడా అదే. దేవుని బిడ్డల్లో దేవుడు కోరుకునేది ఏంటంటే, దేవుడు చెప్తారు, మీరు నా ప్రజలు. దేవుడు ఏమంటారు? మీరు నా ప్రజలు, మీరు నా సొత్తు, మీరు నా మాటలే వినాలి, నేను చెప్పిన పనులే మీరు చెయ్యాలి. మీరు ఇంతకాలం బ్రతికింది చాలు, కానీ మీరు ఎప్పుడైతే నా మాటలు విని నేను చెప్పిన పనులు మీరు చేస్తారో అప్పుడు మీ జీవితాల్లో నేను
గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు చెప్తారు. ఎప్పటి వరకు అంటే మనం ఈ భూమి మీద బ్రతికినంతకాలం, ఎప్పటి వరకు ఈ భూమి మీద మనం బ్రతికినంతకాలం కూడా దేవుని కోసం నిలబడేవారుగా ఉండాలి, దేవుడి పని చేసేవారుగా ఉండాలి. దేవుని కోసం మనుషులనైనా కూడా మనం ఒక్కోసారి బియాండ్ ది లెవెల్ వచ్చినప్పుడు యేసు ప్రభువా ఇంకేదన్నా అంటే యేసు ప్రభువే అనాలా, ఆ స్థితికి రావాలి. పీకల దాకా వచ్చేసిన నీళ్ళు. అలాంటి సందర్భాల్లో యేసు ప్రభుని మనం నమ్ముకుంటే మనల్ని చంపేస్తారు అని ఏదైనా చెప్పారనుకోండి, అయినా కూడా నా దేవుడు యేసు ప్రభువే, అయినా కూడా నా దేవుడు యేసు ప్రభువే, ఆ స్థితికి రావాలి మనం. ఎంతవరకు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం, దేవుడి దగ్గరికి వస్తే నా జీవితంలో ఈ కార్యం జరగాలి, దేవుడి దగ్గరికి వస్తే నేను చదువు బాగా చదువుకోవాలి, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నాకు సహాయం చేయాలి, నా కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీసేయాలి, నాకు మంచి వివాహం చేయాలి, లేకపోతే నా పిల్లలకు మంచి ఉద్యోగం రావాలి, నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మా బంధువులందరిలో మేము గొప్పగా ఉండాలి. ఇంతవరకు కాదు. దిస్ ఈజ్ నార్మల్, దిస్ ఆల్ నార్మల్. దేవుడు ఎలాగైనా కూడా ఇవన్నీ ఇస్తారు. దేవుడి దగ్గరికి వచ్చిన ఎవ్వరూ విడిచిపెట్టరు. దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు దేవుడు దీవిస్తారు. ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన దీవించే దేవుడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏమీ లేకపోయినా కూడా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుడు చెప్తారు కదా, నరుని కష్టార్జితం చేత ఐశ్వర్యవంతులు ఎవరు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుని కాలి సత్తువ చేత అది ఎక్కువ కాదు. కానీ నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు నిలబడాలి, దేవుని కోసం నిలబడాలి. అనేక మందిలో నువ్వు ఒక దీపంలాగా నువ్వు దేవుని సంబంధిగా ఉండాలి. అనేక మందిలో కూడా నువ్వు ఎలా ఉండాలి, దేవుని సంబంధిగాను ఉండాలి. దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. నువ్వు ప్రత్యేకపరచబడిన జనం. యు ఆర్ కవెనెంట్ పీపుల్ అంటాడు దేవుడు. మనం నిబంధన జనులం. అందరూ చేసే పనులు మనం చేయకూడదు, లోకంలో కలిసిపోకూడదు, లోక సంబంధమైన పనులు మనం చేయకూడదు. వాటిని మనం నోటితో చెప్పాలి, నేను చేయను, దిస్ ఇస్ నాట్ మై జాబ్, ఇది నా పని కాదు, నేను ఇది చేయను, అంతే. నువ్వు ఒక స్టాండ్ తీసుకోవాలా, నువ్వు ఒక స్థిరముగా ఉండాలా. దేవుని కుమార్తె ఎలాగ ఉండాలో, దేవుని కుమారుడు ఎలా ఉండాలో అలాగనే ఉండాలి. అందరిలాగా ఉంటే నువ్వు దేవుని బట్టి ఎందుకు అవుతావు? యు ఆర్ నాట్ సేమ్. నువ్వు ఒకటే కాదు. ఇది గమనించాలి. మనం ఎలా ఉండాలా? మనం ఒక ప్రత్యేకపరచబడినటువంటి ఒక సాధనాలుగా, దేవుని సాధనాలుగా మనం ఉండాలా. అప్పుడు దేవుడు ఇష్టపడతారు. అంతేగాని ఏదో ప్రార్థన చేసుకుంటున్నాం, ఏదో ఉపవాస ప్రార్థన చేసుకుంటే దేవుడు మా ఇంట్లో కార్యం చేస్తారు, ఈ సంవత్సరం ఉపవాసం 40 రోజుల్లో మనం పాల్గొంటే దేవుడు మా జీవితంలో ఒక కఠినమైన సమస్యను దేవుడు తొలగిస్తారు, లేకపోతే ఏదో ఒక గొప్ప కార్యం ఇందాక చెప్పుకున్న పనుల్లో ఏదో ఒక పని జరుగుతుంది, అందుకే నేను ఉపవాస ప్రార్థనలో ఏకీభవించాను అని అనుకుంటారా? అది మంచిదే. దేవుడు ఖచ్చితంగా నీ కోరికను ఆయన నెరవేరుస్తారు, నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరుస్తారు. అంతవరకే కాదు, అంతవరకే కాదు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అంత గొప్ప స్థానంలోకి ఎందుకు వెళ్ళారు? దేవుని కోసం నిలబడ్డారు, దేవుని కోసం నిలబడ్డారు. ఈరోజు నువ్వు కూడా దేవుని కోసం నిలబడితే దేవుడు చెప్తున్నాడు కదా, జయించు అని నాతో పాటు కూర్చున్ననిచ్చేదనో. ఎక్కడా? అక్కడ నాతో పాటు నా పక్కన కూర్చోబెట్టుకుంటా. ఎవరినే? జయించు వారిని. జయించడం అంటే ఏం జయించాలి? ఈ లోకాన్ని జయించాలి, దుష్టుణ్ణి జయించాలి, అపవాదిని జయించాలి, అపవాది క్రియలు వదిలేయాలి, అపవాది తంత్రాలు తొలగించుకోవాలి, దేవుని ఆత్మ చేత నింపబడాలి, దేవుని వాక్యం చేత నింపబడాలి. నువ్వు మండుతూ ఉండాలి, వాక్యం చేత మండుతూ ఉండాలి. నీ హృదయంలో దేవుని వాక్యం అనే మంట మండుతూ ఉండాలి. నీ హృదయంలో దేవుని వాక్యం అనే మంట మండుతూ ఉంటే అపవాది కాలిపోతాడంతే, అపవాది పారిపోతాడు, నీ దగ్గర నిలవలేడు. ఎందుకంటే
వీళ్ళ దగ్గర దేవుడు ఉన్నారు, ఇక్కడ నేను ఉండకూడదు, ఇది నేను ఉండే స్థలం కాదు, వీళ్ళు నా సంబంధులు కాదు, వీళ్ళు నేనుంటే నేను కాలిపోతా ఇక్కడ అనుకోవాలి అపవాది. ఎప్పుడైతే మనం దేవుని చేత నింపబడతామో, ఆయన వాక్యం చేత మనం మండుతామో, అప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి మన జీవితాల్లో. దేవుడు కోరుకునేది అదే. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి ఉన్నా ఈ మధ్య పాలవంచలో కూడా వాకింగ్ చెప్తున్నాను. నేను అక్కడక్కడ మొన్న కూడా సెమీ క్రిస్మస్కి మా కాలేజ్ పిల్లలు బయట చర్చిలో చేశారు దగ్గరగా. నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నా, ఎవరి ముందైనా సాక్ష్యం చెప్తా, కానీ ఒక నిరీక్షణ ఉంది యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి. ఏంటంటే అది ఆ నిరీక్షణ మనం చెప్పగలుగుతాం. నేను ఒకవేళ ఇప్పుడు చచ్చిపోయినా కూడా నేను దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతా అంట. ఏంట్రా బాబు వీడు ఇలా మాట్లాడుతాడు, క్రిస్మస్ అంటాడు, ఎందుకు చెప్తాడు అనుకుంటా. ఆ నిరీక్షణ ఎంతమందికి ఉంది? అందరికి ఉందా? మనకే ఉంది కదా. ఇప్పుడు చచ్చిపోయినా కూడా నేను దేవుడి దగ్గరికి వెళ్తాను, నాకేం భయం లేదు. చావంటే భయం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? భయపడతాం కదా. కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదు. నిరీక్షణ, మనకేం నిరీక్షణ? మన నిరీక్షణ ఏంటి? పరలోకం మనకు ఉంది. మన రాజ్యం ఒకటి ఉంది, పరలోక రాజ్యం. అది ఏంటిది? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం వారసులం మనం, తండ్రి కుమారులం మనం, దేవుని కుమారులం మనం, దేవుని సంబంధులం మనం. ఆ స్థితికి మనం వెళ్ళాలంటే మనం మరి ఎన్ని జయించాలి కదా. జయించాలా వద్దా? జయించాలి. జయించకపోతే దేవుడు ఊరికే మనకి పరలోక రాజ్యంలోనికి అందరినీ ప్రవేశింపలేరు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. అవన్నీ మనం ఫాలో అవ్వాలా. మనం ఒక ప్రత్యేకమైన జనం, ఏదో అందరిలాగా చేయకూడదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే యేసుప్రభు బిడ్డలంటే యేసుప్రభు బిడ్డలాగానే ఉండాలి. మనం ఎక్కడన్నా పని చేసే చోటైనా, మనం ఎక్కడన్నా రోజు వెళ్ళే చోట ఎక్కడైనా కూడా వీళ్ళు దేవుని బిడ్డలో వీళ్ళు తీసుకోరు, వీళ్ళు తినరు, వీళ్ళు రారు అని ఒక ముద్ర వేయించేసుకోవాలి మనం. అది దేవుని ముద్ర వేయించుకోవాలా. ఆయన్ని పిలిచినా వీళ్ళు ఎక్కడికైనా వస్తారు, వీళ్ళకి ఏం పెట్టినా తింటారు, వీళ్ళు ఏదైనా చేస్తారు, ఆ వీళ్ళు ఏముంది అని అనుకునేటట్టుగా చేయకూడదు. ఎట్లా ఉండాలి? మనం నిబంధన జనులు. నువ్వు నిబంధన జనులు అంటే నువ్వు ఎక్కడికైనా నడుస్తూ ఉండి వెళ్తూ ఉంటే నీతో పాటు దేవుని సన్నిధి కూడా రావాలి. నీతో పాటు దేవుని సన్నిధి రావాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావు అనుకో, నీతో పాటు నువ్వు ఒక్కడే వెళ్తలా, నీతో పాటు దేవుని సన్నిధి కూడా వస్తూ ఉన్నది నీతో పాటు. నువ్వు నడుస్తుంటే దేవుడితో నువ్వు నడవాలా. నువ్వు ఒక్కడవే కాదు, నువ్వు ఒక్కడే వెళ్తలా, నీతో పాటు దేవుడు నడుస్తూ ఉన్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను కాపాడటానికి నీ దేవుడు నీ పక్కనే ఉన్నారు. నువ్వు భయపడకము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్థితికి మనం రావాలి. అది భయపడిన స్థితి. ఎక్కడికైనా వెళ్ళిపోతాం అప్పుడు. ఎక్కడికంటే ఎక్కడికైనా. అదొక లెవెల్ అన్నమాట. అంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు తెలుసు కదా, దానియేలు తెలుసు కదా. వీళ్ళిద్దరిని ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటానంటే ఆ లెవెల్ రీచ్ అయిపోయారు వాళ్ళు. ఏ లెవెల్ రీచ్ అయ్యారు? దేవుని కుమారులు కుమార్తెలు అనే లెవెల్కి రీచ్ అయిపోయారు. ఎందుకంటే దే ఆర్ రెడీ టు డై. వాళ్ళు చచ్చిపోవటానికి కూడా యేసు ప్రభువుని వదలటానికి మాత్రం ఇష్టంగా లేరు వాళ్ళు. యేసు ప్రభువుని వదలటానికి ఇష్టంగా ఉన్నారా? లేరు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఏం చేశారు? అగ్నిగుండంలో పడేశారు కదా. ఎందుకు? వాళ్ళు ఏం తప్పు చేశారా? ఏం చేశారు వాళ్ళు మొక్కను అన్నారు, నాకు దేవుడు యేసుప్రభు, నేను మొక్కను అంతే. నాకు యేసుప్రభు, నేను తినను అంతే. నా దేవుడు యేసుప్రభు, నేను రాను అంతే. నా దేవుడు యేసుప్రభు, నాకు బైబిల్ అలా చెప్తుంది, నేను రాను అని స్పష్టంగా నువ్వు చెప్పాలా? చెప్తున్నారా? చెప్తే మంచిదే. చెప్తే అప్పుడు బలా నమ్మకమైన దాసుడా, దేవుడు చెప్తాడు, నా నామాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో పరలోకంలో నేను ఒప్పుకుంటా. ఎస్ కమ్ అంటాడు దేవుడు. ఎక్కడికి? పరలోకంలోకి. అట్లా కాకుండా
అవునా? సరే వచ్చేస్తున్నాలే, సరే ఇచ్చి తినేస్తా, సరే చూద్దాంలే, సరే చూద్దాంలే, ఏదో ఒకటి చేద్దాంలే, ఏదో ఒకటిలే, సరేలే అంటే అప్పుడు దేవుడు ఏమంటారు తెలుసా? దేవుడు ఏమంటారు తెలుసా? నేను నిన్ను ఉమ్ముదా అంటాడు. దేవుడు ఏం చెప్పాడు? చల్లగా నేను వద్దు, అది నాకు నచ్చని స్థితి అని దేవుడు చెప్తారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. షడ్రకు మేషకు అబేద్నెగోళ్ళు ఒక పెద్ద బంగారు ప్రతిమకు మొక్కమంటే మొక్కనే మొక్కం, మేము మొక్కనే మొక్కం ఏమని చెప్పారు? మొక్కపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారు, మీరు అసలు అక్కడికి వెళ్ళకముందే కాలిపోతారు, అంతే, కాలి బూడిదైపోతారు అని చెప్పినా కూడా వాళ్ళు ఏమన్నారు? ఒక మాట, మా దేవుడు మమ్మల్ని ఒకవేళ రక్షించకపోయినా వీఆర్ రెడీ టు డై, మేము మొక్కం. అవునా? అయితే బాగా మంట పెంచండి, బాగా మంట పెంచి చేసి వాళ్ళని పారాయండి దాంట్లో అంటే ఇసిరినోళ్ళు ఏమయ్యారు? కాలిపోయారు. కానీ వీళ్ళు మాత్రం కాలిపోయారా? కాలిపోలా, అస్సలు కాలిపోలా. అదే చెప్తున్నాడు దేవుడు ఈరోజు, మీరు ఎక్కడికి వెళ్ళినా అగ్నిలో నడిచినా నీతో పాటు నేనుంటా. నువ్వు ఎటువంటి సమస్యల గుండా వెళ్ళినా నీతో పాటు నేనుంటా. ఎవరికి భయపడుతున్నావు? ఈ లోకంలో అందరు మనుషులు ఎవరు నేనేం చేయలేరు. అందరికీ గొప్ప దేవుడను, అందరిని మించిన వాడను, అద్వితీయుడను, సత్యదేవుడను, రాజాదిరాజును నేనే. నాకు భయపడాలా? మనుషులకు ఎందుకు భయపడతావు? అధికారులకు ఎందుకు భయపడతావు? ఎవరికి భయపడాల్సిన పని లేదు. సర్వశక్తి కలిగిన దేవుడను నాకు భయపడు. నా సన్నిధి ఎల్లప్పుడూ నీతో ఉంటుంది, నా ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది. అగ్నిలు నువ్వు కాలిపోవో, అగ్ని లాంటి మనుషుల మధ్యలో నువ్వు తిరిగిన మంటలు నీ దగ్గరకు రావు, వాళ్ళే కాలిపోతారు అగ్నిలో. కాల్చుతా నాతో పెట్టుకుంటే అంటాడు దేవుడు. ఏమంటాడు? కాలిపోయారా? ఎవరో షడ్రకు మేషకు అబేద్నెగోల్ని వేసినోళ్ళు. దేవుడు మండిస్తాడంతే. దేవునికి స్తోత్రం, దేవుడు నామని మహిమ కలుగును గాక. కానీ రాజు చివరికి ఏం చేశాడు? మంటల్లో ఇంకో వ్యక్తి తిరుగుతున్నాడు. అబ్బా ఎవరండి? తెల్లటి వస్త్రాలు వేసుకొని తిరుగుతున్నాడు. దేవుడు వీళ్ళని కాపాడారు, ఇక పిలిపించండి వాళ్ళని చెప్పని పిలిపించిన తర్వాత ఏం చేశాడు? మార్చాడు. ఏమని? ఒక గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది. ఏమని? షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడే దేవుడు. ఎవరైతే వీళ్ళ దేవుడిని పూజించరో వాళ్ళ గృహాలని పెంట కుప్పలుగా చేసి తుత్తినీళ్ళుగా మార్చేస్తాను అన్నాడు. అన్నాడా లేదా? దేవుడు తలుచుకుంటే ఏదైనా మార్చేస్తాడు. అమెరికాలో కూడా అదే జరిగింది. ఇప్పుడు అమెరికాలో ఏం జరిగింది? అమెరికా మొత్తం నాశనమయ్యే స్థితికి వెళ్ళిపోయింది. బైబిల్ అంటే ఇంతకుముందు అమెరికా అని అనుకునే పరిస్థితి ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయింది? అమెరికాలో కొన్ని స్టేట్స్లో బైబిల్ తీసుకురాకూడదు అసలు ఎక్కడికి, అట్లా చేశారు. కానీ దేవుడు ఊరుకోవాలా. ట్రంప్ దేవుని బిడ్డ. ట్రంప్ ఎవరో ఓపెన్గా చెప్పాడు ఎలక్షన్కి ముందే, దేవుడే నన్ను కాపాడే. ఎలక్షన్లో క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా గన్ను పెట్టి ఒకటి పేల్చాడు, అది చెవి ఆనుకొని వెళ్ళింది కానీ ఆయనకి తగల్లా. దేవుడే నన్ను కాపాడాడు. వెంటనే గాడ్ సేవ్డ్ మీ, నేను గెలిచానంటే దేవుడి కోసం నిలబడతా, ఖచ్చితంగా దేవుడు నన్ను గెలిపిస్తాడు అని దేవుడి గురించే చెప్పాడు. గెలవంగానే చెప్పాడు. ఏం చెప్పాడు? అగైన్ మళ్ళీ ఒక ట్రంప్ బైబిల్ అని ఒకటి ఉంది వాళ్ళకి. ట్రంప్ బైబిల్ అందరి దగ్గర ఈ బైబిల్ ఉండాలా, ఏదో బైబిల్ ఉండాలా. ప్రతి ఇంట్లో అమెరికా మొత్తం బైబిల్ ఉండాలా. పిచ్చి పిచ్చి పనులు చేసే వాళ్ళు అమెరికాలో ఉండకూడదు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో కొన్ని ఉంటాయి. అవాచ్యనీయమైన పనులు చేసుకుంటా ఒకే జెండర్కి చేసిన వాళ్ళు, ఈ ట్రాన్స్జెండర్స్ రకరకాలు చేసేవాళ్ళు ఉన్నారు కదా, ఇవన్నీ LGBTQ అంటారు వాళ్ళని. ఈ పనులు చేసే వాళ్ళందరూ కూడా అమెరికాలో ఉండకూడదు. ఇంకోటి ఏం చెప్పాడంటే జెండర్ ట్రాన్స్ఫర్మేషన్. దేవుడు మనిషిని ఆడా మగాగా సృష్టిస్తే వీళ్ళు సర్జరీలు చేయించుకొని వాళ్ళ జెండర్ని కూడా మార్చేసుకుని హార్మోనల్ ఇంజెక్షన్స్ చేయించుకున్నారు. ఇవన్నీ నేను బ్యాన్ చేసి పారేస్తున్నాను చెప్పాడు. ఏం చెప్పాడు? దేవుడికి వ్యతిరేకమైన పనులను నేను బ్యాన్ చేసేస్తున్నానని చెప్పి మొదలుపెట్టాడు. దేవుడు తలుచుకుంటే దేవుడు ఒకరిని నిలబెడితే అంతే ఉంటుంది. దేవుడి ముందు యెజబెల్ నిలబడిద్దా? నిలబడలేదు.
దేవుడి సహాయం వచ్చినప్పుడు ఏ మనిషి అయినా కూడా ముందుకు తీసుకెళ్ళిపోతాడు దేవుడు ఆ వ్యక్తిని. అందుకే దేవుడు చెప్తూ ఉంటారు ఏమనంటే, నేను ఎప్పుడు సహాయం చేస్తా నాకు దగ్గరగా ఉన్నంతసేపు కూడా. దానియేలు జీవితంలో కూడా దేవుడు అదే చేశారు, చేయలేదా? దానియేలు ఏమైనా తప్పు చేశాడా? చేశాడా? ఏం చేయలా. దానియేలు ఎప్పుడులాగానే దేవుడికి ప్రార్థన చేశాడు, దేవునితో మాట్లాడాడు. శాసనం ఏంటి? ఎవరు ఏ మనిషితో దేవుడితో కూడా మాట్లాడకూడదు. అది అసలు మంచి శాసనమా? దేవుడికి వ్యతిరేకమైన మనుషులు కావాలని దానియేలు మీద ప్లాన్ చేసి వ్యతిరేకంగా రాపిచ్చినటువంటి శాసనం అది. కానీ చివరికి ఏమైంది? సింహాలు ప్రశాంతంగా కూర్చున్నాయి. ఎవరి దగ్గర? దానియేలు పక్కన. ఎట్లా ఉన్నాడు ధైర్యంగా? అసలు ఎట్లా ఉన్నాడు చెప్పండి ధైర్యంగా దానియేలు? ఈరోజు మనం కూడా అలా ఉండగలుగుతామా? ఈరోజు మనం ఉండగలుగుతాం అలాగా ధైర్యంగా? ఉండొచ్చు. మనం కూడా ఎప్పుడు ఆ స్థితికి మనం రావాలి. ఏ స్థితికి? ఆ స్థితికి. ఎప్పుడు ఏ స్థితి అంటే అది బ్రతికినా క్రీస్తే, చావైనా క్రీస్తే. బ్రతికైనా క్రీస్తే, చావైనా క్రీస్తే అనుకున్నప్పుడు దేవుడు నిన్ను చావనివ్వడు. దేవుడు నిన్ను చావనివ్వడు. అసలు నేను ఎప్పుడూ చచ్చిపోవాల్సిన వాడిని, కానీ నేను దేవుడు నన్ను చావనివ్వలా. అంతే. దేవుడి సహాయం ఎప్పుడు కూడా వచ్చింది. దేవుని ప్రజల్ని కాపాడటానికి దేవుడి సహాయం ఎప్పుడు కూడా వస్తుంది. కానీ దేవుని కోసం నిలబడాలి. ఎప్పటి వరకు నిలబడాలి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తా. ఏలూరు కదా, మళ్ళీ మనం డ్యూటీస్కి కూడా వెళ్ళాలి కదా. రైట్. బైబిల్లోంచి ఒక రాజు మనందరికీ బాగా తెలుసు. ఆయన చాలా బాగా 35 సంవత్సరాలు ఆయన దేవుడికి చాలా దగ్గరగా ఉన్నాడు. 35 సంవత్సరాలు యుద్ధాలు జరగలేదు. 35 సంవత్సరాల్లో కూడా దేవుడి నామాన్ని ఘనపరిచాడు. 35 సంవత్సరాలు అసలు దేవుడి మీదే ఆధారపడ్డాడు. బలము లేని వారికి సహాయం చేసే దేవుడు నీవే అని అన్నాడు. దేవుని కోసం చాలా సీరియస్గా అన్ని పనులు చేశాడు, దేవుని కోసం నిలబడ్డాడు. కానీ తర్వాత లాస్ట్ 5 ఇయర్స్లో, ఒక 7 ఇయర్స్ ఆయన చనిపోయాడు. ఆ 7 ఇయర్స్లో దేవునికి వ్యతిరేకమైన పనులు కొన్ని చేశాడు. చివరి వరకు నిలబడలా. చివరి వరకు నిలబడి ఉంటే ఇంకా చాలా సంవత్సరాలు ఆయన పరిపాలించేవాడు, బ్రతికేవాడు. ఆయన ఎవరో తెలుసా? ఆసారాజు. ఆయన ఎవరైనా? ఆసారాజు. ఈ ఆసారాజు ఏం చేశాడు? దేవుని కోసం నిలబడాలని వాళ్ళ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేశాడు. బైబిల్లో నిష్కర్ష చేశానని రాయబడి ఉంటుంది. ఏం చేశాడు? అందరూ ఎవరైతే యొక్క యోధా రాజ్యంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని మీద ఆధారపడాలి. ఏమి నేర్పాడు? ఈరోజు మన పిల్లలకు మనం ఏం నేర్పాలా? మన పిల్లలకి, మన ఇంట్లో వాళ్ళందరికి కూడా మనం ఏమి నేర్పాలంటే దేవుని మీద ఆధారపడటం నేర్పాలి. ప్రతిదానికి దేవుని మీద ఆధారపడాలి. లక్షల మంది సైన్యం, కూషీలు, జరాహీయులు అనే ఒక సైన్యం ఒకసారి ఈ రాజు సైన్యం మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఏమని? ఇంత లక్షల సైన్యం నుంచి కాపాడటానికి సమర్థుడవు నీవే, బలము లేని వారికి సహాయం చేసే దేవుడవు నీవే అని ప్రార్థన చేస్తే దేవుడు వారికి సహాయం చేస్తాడు. దేవుడు వారికి సహాయం చేశాడు. అందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. అందరూ ఎవరు గెలవలా. అట్లా ఎన్ని సంవత్సరాలు తెలుసా? 35 సంవత్సరాలు యుద్ధాలు జరగలేదని రాయబడింది బైబిల్లో. ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాలు. ఆ తర్వాత ఒక రాజు, ఇశ్రాయేల్ రాజు యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి వచ్చినప్పుడు ఈయన ఏం చేయాలి? మామూలుగా మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని బిడ్డలుగా, ఇది మనకు బాగా దగ్గరగా ఉంటుంది, అందుకే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనకి ఏదైనా బాగా అవసరం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుణ్ణి అడుగుతాం. నిజంగా దేవుని బిడ్డలో మనకి ఏదన్నా కావాలనుకోండి, మనం ఫస్ట్ ఎవరిని అడుగుతాం? ప్రభువా నాకు ఇది కావాలంతే, నాకు సహాయం చేయి,
నువ్వే నాకు సహాయం, నా దిక్కు నీవే, నా ఆశ్రయం నీవే, నా దుర్గము నీవే, నేను ఎవరిని అడగట్లా, నిన్నే అడుగుతున్నా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తారు. ఆ విషయం మనకు కూడా తెలుసు. చేసిన తర్వాత మళ్ళీ ఇంచుమించు అలాంటి సహాయమే మనకు అవసరం అవుతుంది. అలాంటి సందర్భాల్లో మళ్ళీ మనం ఏం చేయాలి? మళ్ళీ దేవుడి మీద ఆధారపడాలి. మళ్ళీ ఎవరి మీద ఆధారపడాలి? కానీ మళ్ళీ మనం దేవుడి మీద ఆధారపడకుండా మనకు తెలిసిన ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి, మా ఫాదర్కి హెల్ప్ చేశారు కదా, నువ్వు కూడా నాకు హెల్ప్ చేయని చెప్పి దేవుడిని అడగకుండా అప్పటికప్పుడు సహాయాన్ని తీసుకుంటే దేవుడు ఏమనుకుంటారు? బాధపడరా? అలాగే జరిగింది యోధారాజు విషయంలో కూడా. ఆసా ఏం చేశాడంటే వేరే రాజు సహాయం కోరుకుంటాడు. మా ఫాదర్ మంచి ఫ్రెండ్స్, నేను మంచి వెండి బంగారం పంపిస్తున్నా, అవి తీసుకొని నాకు హెల్ప్ చేయని చెప్పి అడుగుతాడు. అడిగిన తర్వాత అప్పుడు హెల్ప్ అప్పటికప్పుడు వచ్చింది. కానీ తర్వాత కొన్ని రోజులకి ఒక ప్రవక్త వస్తాడు. వచ్చి ఏం చెప్తాడు? ఒకప్పుడు నీ మీదకి కూషీలు, అరబీలు చాలామంది వచ్చారు కదా, అప్పుడు నీకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? నిన్నెవరు విడిపించారు? మరి అలాంటి దేవుణ్ణి నువ్వు ఇప్పుడు ఎందుకు వదిలేసావు అని ఆయన చెప్తాడు. ఆయన సహాయం చేసే దేవుడు. ఎవరిని? యథార్థ హృదయాల్ని ఆయన బలపరిచే దేవుడు. ఆయన తన కనుదృష్టి భూసంచారం చేస్తూ ఉంటుంది. ఎవరికి సహాయం చేయటానికి? యథార్థ హృదయాలను బలపరచుటకై ఆయన కనుదృష్టి భూసంచారం చేయిస్తూ ఉంటుంది. కానీ ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించావు అని చెప్పినప్పుడు ఆయన కోపం వచ్చి, రాజు కదా, ఆయన తీసుకెళ్ళి జైల్లో పడేయండిరా అంటాడు. పడేసి కొన్ని పిచ్చి పనులు చేస్తాడు. ఆయనకి 40వ సంవత్సరంలో 39వ సంవత్సరంలో ఆయన పాదంలో ఒక జబ్బు పుట్టినా కూడా ఆయన దేవుడి దగ్గర విచారించాల. ఏం చేయాల? 42వ సంవత్సరంలో చచ్చిపోతాడు ఆయన. కానీ ఆయన చేసిన పనులు ఏంటంటే ఆయన 35 సంవత్సరాలు దేవుని కోసం నిలబడ్డాడు. లాస్ట్ 7 years దేవుడి దగ్గర లేడు ఆయన. ఈరోజు మనం ఏం చేయాలంటే మన జీవితం అయిపోయే వరకు కూడా మనం దేవునితో ఉండాలి. దేవుని సహాయం మనకి ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఏదో కొంతసేపు ఉండి కొంతసేపు అట్లా కాదు. ఎల్లప్పుడూ మనం దేవుని పిల్లలమే. ఎప్పుడు మనకు దేవుడు ఆయనే. కాబట్టి మనకి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా మనం మొదటిగా అడగాల్సింది ఎవరినే? దేవుణ్ణే. నువ్వు దేవుని మీద ఆధారపడితే నువ్వు ఏది చేస్తే దాంట్లో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఇంకేం కావాలి నీకు? నువ్వు దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుని సన్నిధే నీతో ఉంటుంది. దేవుని సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతావు. అనేక మందికి దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇంకేం కావాలి నీకు? అంతకన్నా ఏమన్నా కావాలా? భూమి మీద అంతకన్నా ఏం అవసరంలా మనకి. దేవుని సన్నిధిని అనుభవిస్తాం. మనం ముందుకు సాగిపోతే చాలు, దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అలా అనుభవిస్తా మనం ఏదో ఒక రోజు పరలోక రాజ్యంకి వెళ్ళిపోతే చాలు. అంటే కన్ను మూసితే వెళ్ళిపోతాం ఇక అక్కడికి మనం, అంతే కదా. బ్రతికినంతకాలం మనం దేవునికి దగ్గరగా బతకటం మనం అలవాటు చేసుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక.